ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ఆకాశం పూర్తిగా మేఘావృతమై కారు మబ్బులు కమ్ముతూ చిన్న వెంకన్న ఆలయాన్ని కమ్మేశాయి. విపరీతమైన గాలి, ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండవేడిమితో ఆడిపోయిన ప్రజలంతా వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనాన్ని పొందారు. ఇదిలా ఉండగా భారీ వర్షానికి ద్వారకా తిరుమల కొండపైన జలపాతాన్ని తలపించింది. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే బారులు తీరారు. స్వామివారి దర్శనాని కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ప్రదక్షిణల ద్వారా మొక్కుబడులను, ముడుపులను చెల్లించుకున్నారు. అలాగే అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ఆలయంలో నిత్యాన్నదాన సత్రంలో 1000 మంది వరకు భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేసినట్లు ఈవో కొండలరావు తెలిపారు. భక్తులకు దేవస్థానం అందించిన వివిధ సేవల ద్వారా 1,29,597 రూపాయలు ఆదాయం లభించిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆలయానికి విచ్చేసిన పిచ్చుకలు, పక్షులకు ఆహారంగా ధాన్యము, కంకులను, దాహార్తి కోసం నీటి కుండలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో కొండలరావు ఈ సందర్భంగా చెప్పారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వివిధ పూజాకృతులు నిర్వర్తించి భక్తులకు 6 గంటలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం ఈరోజు కావడం వల్ల వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా వేసవికాలం కావడం వల్ల చల్లటి మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుండి శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, దేవాలయ ప్రాంగణంలో చల్లటి మజ్జిగ, ఉదయం 11 దాటిన తర్వాత అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా ప్రతిరోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్ వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపాఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, అన్నప్రాసనలు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వేసవికాలం సందర్భంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన శ్రీ రాము సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు పక్షులకు, పశువులకు, జంతువులకు నీరు మరియు ఇతర ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించున్నారు. శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాల మేరకు సిమెంటు కుండీల్లో మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పశువులు అనగా కోతులు, కుక్కలు, ఇతర పశువులు కూడా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా పక్షుల కొరకు ధాన్యం కంకులు కూడా రాజగోపురానికి ఇరుపక్కల దేవాలయ మండపంలో స్తంభాలకి కట్టడం వల్ల అవి కూడా పక్షులు స్వీకరించున్నాయి. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం, మజ్జిగ స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. త్యాగాలతో కూడిన పోరాటమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సామ్రాజ్యవాదులు అల్లూరి సీతారామరాజుని చంపి నేటికి 100 సంవత్సరాలు అవుతుంది. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ లేని సమాజం కావాలని
ఒక దేశం వేరే దేశం దోపిడీ లేని సమాజం కావాలని ఆనాడు అల్లూరి సీతారామరాజు చిరు ప్రాయంలోనే అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అక్కడ గిరిజనులు చైతన్యవంతం చేసి సాయుధ పోరాటం నిర్వహించారు. 2 సంవత్సరాల పైగా జరిగిన సాయుధ పోరాటంలో మొత్తం ఈ భూమండలం మీద మెజార్టీ దేశాలను ఆక్రమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించారు. ఒక ద్రోహించిన సమాచారం మేరకు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇదే రోజు బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజు హత్య చేశారు. ఆనాడు అల్లూరి సీతారామరాజు ఏ ఆశయం కోసం మరణించారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయడమే కాకుండా నేటి పాలక వర్గాలు కులాల పేరు మీద మతాల పేరు మీద విచ్ఛిన్నం చేస్తూ దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకి దోపిడీ చేస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా మరొక అల్లూరి సీతారామరాజు మనం భారతదేశంలో పుట్టాలి. అటువంటి పోరాటాలు మనం చేయాలి. దేశాన్ని రక్షించుకోవడం కోసం యువత ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. Please like, share, subscribe our channel.